సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ మే నెల లోపల విశేషంగా 3 పరివర్తనలు జరగబోతున్నాయి. గ్రహ పరివర్తనలు కూడా ఉన్నాయి. ఈ నెలలో ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత అంటే 11th మే తర్వాత కుజుడు మీ 8th హౌస్ నుంచెల్లా మీ ఫస్ట్ అంటే 9th హౌస్ లోపల రాబోతున్నాడు. ఇది మీకోసం కొన్ని విషయాల్లో బాగుంటది. కానీ మిగతా కొన్ని విషయాల లోపల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటది. ఆ ఇబ్బందికరంగా ఉన్న విషయాలు ఏంటి? అవి పూర్తి వీడియో చేయడం జరిగింది. కింద లింక్ ఇవ్వడం జరిగింది. కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. అందులో పూర్తి వీడియో చేసి పెట్టాను. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసి పెట్టాను జరిగింది. ఒక మాట చెప్తా అర్థం చేసుకోండి. పరిహారాల గురించి గనుక వచ్చినట్లయితే సింహరాశి వారు నవంబర్ వరకు ఒక్కటే పాటించండి. ఏది అస్సలు ప్లాన్ చేయకండి. నవంబర్ వరకు మీరు ఏది అస్సలు ప్లాన్ చేయకండి. మీరేది ప్లాన్ చేసినా ఆ ప్లాన్ చాలా భయంకరంగా ఫెయిల్ అవుతుంది. ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కుదిరినట్లయితే శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. శివార్పణమస్తు.